నందికొట్కూరులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభ చరిత్ర సృష్టించిందన్నారు నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఎమ్మెల్యే ఆర్థర్ కు టికెట్ రాకుండా చేశారని ఆయన ఆరోపించారు. నందికొట్కూరు వైసీపీ అభ్యర్థి సుధీర్ సొమ్ముతో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సోకు చేసుకుంటున్నారని విమర్శించారు. సుధీర్ నాన్ లోకల్, ఆయన్ని గెలిపిస్తే కడపలో ఉంటారని, ఇక బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పెత్తనం చేస్తారని మాండ్ర శివానందరెడ్డి అన్నారు. ఇక టీడీపీ అభ్యర్థి విజయసూర్య లోకల్ అని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ అభ్యర్థి జయసూర్య అన్నారు. ఇక తనను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారని జయసూర్య ధీమా వ్యక్తం చేశారు. జనము స్పందన బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టడం జరిగింది. ఇక్కడే కాదు, ఎక్కడ కూడా కర్నూలు జిల్లాలో బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. ఎందుకంటే సారు దోన్ నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా జనాలు రావడం జరిగింది అని చెప్పడం జరిగింది. కాకపోతే మనది సాయంత్రం పూట గనక ఇంకా జనాలు అంతకన్నా ఎక్కువ సంఖ్యలో నందికొట్కూరులో వచ్చినారని చెప్పడం జరిగింది. ఆ జనాన్ని చూసి, ఆ స్పందన చూసి సార్ ఇంకా మీది నల్లేరు మీద నడకనే విక్టరీ అన్నట్లు మాట్లాడడం జరిగింది. సో మాకు ప్రధానమైన నందికొట్కూరు సమస్యలను సార్కు వివరించడం జరిగింది. ఒకటేమో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగాలి, అదేవిధంగా రైతాంగానికి ముఖ్యంగా సాగునీరు అందించాలి. అదేవిధంగా ఎక్కడ పోయినా కూడా, అంటే నందికొట్కూరు టౌనే కాదు, ప్రతి ఏరియాలో తాగునీరు సమస్యలు ఏర్పడ్డాయి. ఆ సభను సక్సెస్ చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు, నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన పైన అంతమోదించాలని చెప్పి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకుని కూడా నిన్న రావడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒక లోకలు స్థానికుడు, ఇక్కడ ఉన్నటువంటి ఒక సాధారణ కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది మాండ్ర శివానంద రెడ్డి గారి సారథ్యంలో అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ముందుకొచ్చి స్వచ్ఛందంగా అన్నా మీకు తోడు మేమున్నామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి దారా సుధీర్ గారు నాన్ లోకల్, ఎక్కడుంటాడో తెలియదు, ఏ ఊరో తెలియదు, ఆయన గెలిస్తే ఆడుంటాడో కూడా తెలియదు. అటువంటి వ్యక్తికి మనం అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క దళితుడు కూడా ఈ రోజు వాళ్ళ ఆవేదన అదే. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఓడగొట్టాలి, ఈ నియోజకవర్గంలో దళితులపైన జరిగినటువంటి దాడులకు అంతా కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కారణం అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క దళితుడు ఈ రోజు ఆవేదన చెందుతున్నారు.